హే గైస్, సోషల్ మీడియాలో ఫేమస్ అవ్వాలనే పిచ్చితో కొందరు ఇన్ఫ్లుయెన్సర్లు హద్దులు దాటుతున్నారు. పబ్లిక్ రోడ్లను తమ ప్రైవేట్ స్టూడియోల్లా భావిస్తూ అటుగా వెళ్లే సామాన్య ప్రజలను ఇబ్బంది పెడుతున్నారు. రీసెంట్గా ఒక ఇన్ఫ్లుయెన్సర్ పబ్లిక్ ఫుట్పాత్ మీద రీల్ షూట్ చేస్తూ అడ్డం వచ్చిన ఒక వ్యక్తిని కనీసం సివిక్ సెన్స్ లేదు అంటూ తిట్టిన వీడియో ఇప్పుడు ఇంటర్నెట్లో మంటలు పుట్టిస్తోంది. అసలా రోటెవరిది? పబ్లిక్ ప్లేస్లో రూల్సేంటి? ఒక రద్దీగా ఉండే నగరంలో ఒక ఇన్ఫ్లుయెన్సర్ తన కెమెరా సెట్ చేసుకుని ఫుట్పాత్ మీద డాన్స్ చేస్తూ రీల్ రికార్డ్ చేస్తోంది. అదే సమయంలో అటుగా వెళుతున్న ఒక వ్యక్తి అనుకోకుండా కెమెరాకి అడ్డం వచ్చారు. దీనికి ఆ ఇన్ఫ్లుయెన్సర్ ఒక్కసారిగా సీరియస్ అయ్యి, వీడియో తీస్తుంటే చూడవా, కొంచెం కూడా సెన్స్ లేదా అని అతనిపై కేకలు వేసింది. ఆ వీడియోను గొప్పగా తన సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. కానీ సీన్ రివర్స్ అయింది. ఈ వీడియో చూసిన లక్షలాది మంది నెటిజన్లు ఆ ఇన్ఫ్లుయెన్సర్ తీరుపై మండిపడుతున్నారు. వాదన: అది పబ్లిక్ రోడ్డు, నీ ప్రైవేట్ ప్రాపర్టీ కాదు. అతను నడవడానికి నీ అనుమతక్కర్లేదు. నిజం, పబ్లిక్ ప్లేస్లో ఎవరైనా నడవచ్చు. ఎవ్వరికీ ఎవరినీ ఆపే హక్కు లేదు. రివర్స్ విమర్శ: సివిక్ సెన్స్ లేనిది ఆ వ్యక్తికి కాదు, రోడ్డును ఆక్రమించి రీల్స్ చేస్తున్న నీకే అంటూ ఆమెను నెటిజన్లు ఏకిపారేస్తున్నారు. చట్టమేమంటోంది? గుర్తుంచుకోండి, పబ్లిక్ రోడ్లు లేదా ఫుట్పాత్లను ఎవరూ రిజర్వ్ చేయలేరు. అక్కడ షూటింగ్ చేయాలంటే కొన్ని నగరాల్లో ప్రత్యేక అనుమతులుండాలి. షూటింగ్ కోసం జనాన్ని ఆపడం లేదా వారిని దూషించడం చట్టరీత్యా నేరం. ఒక వ్యక్తి చట్టబద్ధంగా తన దారిన తాను వెళుతుంటే అది సివిక్ సెన్స్ లేకపోవడమెలా అవుతుంది? ముగింపు: వ్యూస్ కోసం, ఫాలోవర్స్ కోసం సామాన్యులను కించపరచడం ఫ్యాషన్ అయిపోయింది. ఇన్ఫ్లుయెన్సర్ కల్చర్ పబ్లిక్ మరియు ప్రైవేట్ లైఫ్ మధ్య ఉన్న గీతను చెరిపేస్తోంది. పబ్లిక్ స్పేస్ అందరిది. అక్కడ రీల్స్ చేసేవాళ్లు జనాన్ని గౌరవించాలి తప్ప పెత్తనం చేయకూడదు. మరి ఈ ఇన్ఫ్లుయెన్సర్ చేసిన పనిపై మీ అభిప్రాయమేంటి? మీరెప్పుడైనా ఇలాంటి ఇబ్బంది పడ్డారా? కమెంట్ చేయండి.